నేటి నుంచి భారత్ ఐర్లాండ్ టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. బెల్ఫాస్ట్ వేదికగా సాయంత్రం 6 గంటలకు మ్యాచ్ ఉండనుంది. వైభవ్కు ఛాన్స్ ఇస్తారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. జట్టులో అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ వంటి ప్లేయర్లు ఉన్నారు. వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకుంటే ఎవరిని తప్పిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో టీమిండియా బరిలోకి దిగుతోంది. ఇటీవల టీ20 వరల్డ్ కప్ని భారత్ గెలిచింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయ్ కుమార్ అందిస్తారు. విజయ్ కుమార్. సింధు, మరి ఈ రోజు అంతర్జాతీయ క్రికెట్ లో మరో అంశానికి తెరలేవనుంది, మరో ఘట్టం అయితే తెరలేవనుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు భారత్ మరియు ఐర్లాండ్ మధ్యలో 2020 సిరీస్ ప్రారంభం కానుంది. వరల్డ్ కప్ ముగిసిన అనంతరం మొట్టమొదటి మ్యాచ్ భారత్ ఈ రోజు ఐర్లాండ్ తో తలపడనుంది. అయితే ఈ రోజు మ్యాచ్ లో ప్రత్యేక ఆకర్షణగా వైభవ్ సూర్యవంశీ నిలవనున్నాడు. అయితే అతి చిన్న వయసులో ఇంటర్నేషనల్ అంతర్జాతీయ క్రికెట్ కు అరంగేట్రం చేయడానికి వైభవ్ సూర్యవంశీకి ఈ రోజు ఛాన్స్ దక్కుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ముఖ్యంగా ఇప్పుడే చూసుకుంటే భారత జట్టు పటిష్ట బ్యాటింగ్ లైనప్ తో ఉంది. అయితే ముఖ్యంగా ఓపెనర్లు సంజు శాంసన్, అలాగే శర్మతో పాటు అలాగే ఇషాన్ కిషన్ పూర్తిగా మంచి ఫామ్ లో ఉండటంతో ఈ రోజు వైభవ్ సూర్యవంశీకి స్థానం దక్కుతుందా లేదా అనేది అయితే మనము వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే అటు సంజు శాంసన్ కావచ్చు, అలాగే అభిషేక్ శర్మ కావచ్చు, మంచి ఫామ్ లో ఉన్నారు. గెలిచిన వరల్డ్ కప్ ఫైనల్లో ఇద్దరు కూడా 50 చేశారు. అలాగే వన్ డౌన్ లో వచ్చే ఇషాన్ కిషన్ కూడా 50 రన్నులు చేశాడు. మరి ఈ ముగ్గురులో అంటే ఓపెనర్లో సంజు శాంసన్ తప్పిస్తారా లేదా ఇషాన్ కిషన్ తప్పిస్తేనే ఇటు వైభవ్ సూర్యవంశీకి ఆడే ఛాన్స్ దక్కుతుంది. మరి ఇద్దరిని తప్పించే సాహసం ఇండియన్ క్రికెట్ టీం చేయకపోవచ్చు. పాత జట్టుతోనే దిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏది ఏమైనా ఈ రోజు జరిగే మ్యాచ్ పూర్తిగా ఆసక్తిగా మారనుంది. అయితే పసికూన లాంటి ఐర్లాండ్ జట్టుతో ఈ రోజు తలపడనుంది కాబట్టి గెలుపు ఓటర్లను పక్కన పెడితే భారత జట్టు చాలా బలంగా ఉంది. అదే ఇప్పుడిప్పుడే ఇంటర్నేషనల్ లీగ్ అడుగు పెడుతున్న ఐర్లాండ్ జట్టు కూడా మంచి ప్లేయర్స్ కి గాయాల బారిన పడడంతో సెకండ్ టీం ఆడుతుందని చెప్పవచ్చు. అయితే ఈ రోజు ఏదైతే టీం సాయంత్రం 6 గంటల నుంచి ఐర్లాండ్ వేదికగా జరగనున్న ఈ టీంలో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కుతుందా లేదా అనేది మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే వైభవ్ సూర్యవంశీకి ఈ రోజు ఇంటర్నేషనల్ మ్యాచ్ లో అయితే ఇండియన్ క్యాప్ కింద తీసుకొని మ్యాచ్ ఆడగలిగితే ఖచ్చితంగా ఇది ఒక సంచలనం అని చెప్పవచ్చు. 15 సంవత్సరాల్లోనే ఇంటర్నేషనల్ క్రికెట్ కి అడుగుపెట్టిన మొట్టమొదటి క్రీడాకారుడుగా వైభవ్ సూర్యవంశీ రికార్డులు సృష్టించబోతున్నాడు. అయితే గతంలో సచిన్ టెండూల్కర్ 16 సంవత్సరాల 200 రోజులకు ఇంటర్నేషనల్ ప్లేయర్ గా అడుగుపెట్టి ఇప్పటికీ అదే రికార్డు నెలకొని ఉంది. అయితే వైభవ్ సూర్యవంశీ ఈ రోజు మ్యాచ్ లో ఆడితే ఖచ్చితంగా 15 సంవత్సరాల 25 రోజుల్లోనే ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన అతి చిన్న వయసుడుగా ఈ రోజు వైభవ్ సూర్యవంశీ రికార్డు నెలకొల్పోతున్నాడని చెప్పవచ్చు. సింధు. రైట్, థ్యాంక్ యూ విజయ్ కుమార్.